మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 654 సర్వే నెంబరు. ఇది 194 ఎకరాలు కన్నాల రామానుజాచార్యులు అనే పేరు మీద ఆర్ఎస్ఆర్లో రికార్డుగా నమోదు చేసింది. దాన్ని ఎన్నో అవకతవకలు చేసి 4 సబ్ డివిజన్లుగా మార్చారు. 4 సబ్ డివిజన్లుగా మార్చి ఎకరాలు ఒక్కొక్కళ్ళకి 30 ఎకరాలు 40 ఎకరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ చేసుకున్నారు. ఆ ఆన్లైన్లకి ఎటువంటి రికార్డు లేదు. సర్వే నెంబర్ హిస్టరీ అడిగితే సర్వే నెంబర్ హిస్టరీలో కొన్ని పేర్లు ఉంటాయి, రిజిస్టర్లో కొన్ని పేర్లు ఉంటాయి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ డాక్యుమెంట్ తీస్తే రిజిస్టర్ చేసిన వాళ్ళు వేరు, సర్వే నెంబర్ హిస్టరీలో ఉన్న వాళ్ళు వేరు. అసలు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగినాయి, ఏ విధంగా చేశారనేది కూడా కొంత కూడా మినిమం నాలెడ్జ్, మినిమం అవగాహన కూడా లేని పరిస్థితికి వచ్చింది ఈ సర్వే నెంబరు. అసలు ఈ విధంగా ఇంత భూమి 68 ఎకరాల భూమి ఎస్పీపీ ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ల్యాండ్, ఒక ఎర్రచంద్రం మొక్కల్ని ఫార్మింగ్ చేసేటటువంటి ఒక కంపెనీకి అమ్మకం జరిగింది రీసెంట్గా. పటమాట అని విజయవాడ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్కి ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడి నుంచి పోయి సంతకాలు పెట్టిర్రా లేదా అనేది కూడా డీటెయిల్స్ తెలియదు. దాన్ని రిజిస్టర్ ఆఫీస్ మొదలు కూడా అసలు ఇది ఇంకొక గమ్మత్తు చూడండి. అది డేట్ వచ్చేసి ఎస్పీపీ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ అయిన డేట్ వచ్చేసి 7వ తారీఖు 11వ నెల 2024. అంటే మినిమం 3 నెలలు అవుతుంది అది రిజిస్ట్రేషన్ జరిగి. ఆ టైంలో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఓన్లీ 68 ఎకరాలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మార్చారు. ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మార్చినప్పుడు దానికి సంబంధించిన మొటేషన్ ఫైల్ కానీ, దానికి సంబంధించిన ఆధారాలు కానీ, ఎవరు చేశారు, ఎలా వాళ్ళకి 68 ఎకరాల ల్యాండ్ పోయిందనేది ఒక్క చిన్న కాగితం కూడా, చిత్తు కాగితం కూడా లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. మరి ఇన్ని ఎకరాల భూమిని వేరే వాడికి ఆన్లైన్ చేస్తున్నప్పుడు చిత్తు కాగితం కూడా లేకుండా, ఎంఆర్ఓ ఆఫీసులో ఒక మొటేషన్ ఫైల్ కూడా లేకుండా ఎలా చేస్తారు? ఏ విధంగా మొటేషన్ 10వ నెలలో వచ్చాడు. అసలు వాళ్ళ పేర్ల మీదకి ఎలా వచ్చింది ఆ ల్యాండ్? 68 ఎకరాల ల్యాండ్ గతంలో అమ్మిన వాళ్ళ పేర్ల మీదకైనా ఎలా వచ్చింది? గవర్నమెంట్ పంపిణీ చేసింది. గవర్నమెంట్ పంపిణీ చేస్తే ఆ రికార్డు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాలి కదా, ఎందుకు లేదు? ఇలా ప్రతి గ్రామంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ రెవెన్యూలలో జరిగే అవకతవకలు ఏంటి అంటే, ముఖ్యంగా గతంలో కూడా ఇక్కడ స్థానికులు వచ్చి ఇక్కడ ఉండటమే దానికి ప్రధానమైన కారణం. స్థానికులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలన్నిటిని తలకరుద్దుకొని వీళ్ళ సొంత భూముల్లాగా అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు. ఎవడు అడుగుతాళ్లే అనే ధైర్యం వీళ్ళకి. అడగకపోతే ఇక్కడ సర్వేర్లు అదే రెవెన్యూ విలేజ్, నాది కూడా అదే రెవెన్యూ విలేజ్, వెంకటాద్రిపాలెం రెవెన్యూ విలేజ్, వీరభద్రాపురం గ్రామం నాది. నాలాంటి ఎవడో ఒకటి అడగకపోతే అన్యాక్రాంతం అయిపోతున్న భూములను ఎవడు కాపాడాలి? ఇదే వేదిక సంఘం వైస్ ప్రెసిడెంట్ని నేను. అడగాలి, ఎందుకు అడగకూడదు? ఎవడమ్మ సొమ్ముని అమ్ముకుంటారు? ఇది ఎలా అమ్ముతారు? ఏ విధంగా అమ్ముతారు ఈ భూమిని? 68 ఎకరాల ల్యాండ్ ఎలా అమ్ముతారు? 100 ఎకరాలు, 198 ఎకరాల్లో మినిమం దాంట్లో 194 ఎకరాలు ఉంటే 194 ఎకరాల్లో కనీసం 150 ఎకరాలు అమ్మేశారు. 73 ఎకరాలు ఇప్పుడు ఖాళీగా ఉంది. దాన్ని ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ ల్యాండ్కి మాకు ఇచ్చారని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఎవరికి అమ్ముకున్నారు? అసలు కొన్నది ఎవరు, అమ్మింది ఎవరు? చిత్తు కాగితం లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. రికార్డు లేకుండా ఎలా అమ్ముకుంటారు ఇంత ల్యాండ్ని? ఎవరు సపోర్ట్ చేయకపోతే వీటిపైన రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? రెవెన్యూ యంత్రాంగం నోటీస్ పెడితే కూడా వీటి మీద ప్రతి దానికి కాపీ టు కాపీ ప్రతిదీ అడిగిన దానికి సమాధానం లేదు. నకిలీ బాండ్లు సృష్టించేది కూడా ఇప్పుడున్న మల్లికార్జున నాయుడే కావాలంటే ఆ బాండ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదే మల్లికార్జున నాయుడు దగ్గరుండి రాపిచ్చిన వీడియో కూడా ఈ రోజు కూడా ఇలాంటి డాక్యుమెంట్ రైటర్ ఇతని పేరు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా రాసి పెట్టండి. ఇప్పుడు ఫైనల్గా మేము అడిగేది ఒకటేనండి, ఈ ల్యాండ్కి సంబంధించి జరిగిన స్కాముల్ని అసలు పూర్తిగా విచారణ చేసి అసలు ఈ ల్యాండ్లు ఎందుకు ఇలా జరిగాయి, వీటిలో రికార్డులు ఎందుకు లేవు, వీటికి సంబంధించిన ఆధారాలు ఎందుకు లేవు అనేది రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పరిశీలించి దాని మీద చర్యలు తీసుకుని ఆ 654 సర్వే నెంబర్ 94 ఎకరాలు డిస్ట్రిక్ట్ కూడా అడుగుతున్నాం అంతే. సర్వే 654 సర్వే నెంబరు వెంకటాద్రిపాలెం రెవెన్యూ విలేజ్, 194 ఎకరాలు ఎక్స్టెన్షన్ ఉంది. అసలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ మధ్యలో వాళ్ళందరికీ పంపిణీ చేసింది గవర్నమెంట్ ఆఫీసు. సరే,